హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో సంవత్సరం పాటు నిలవ ఉండే అల్లం పచ్చడిని చాలా సింప్లెస్ట్ మెథడ్లో బిగినర్స్ కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకునే విధంగా స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్గా విత్ మెజర్మెంట్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తున్నానండి. సో లేట్ చేయకుండా రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ మనం చింతపండు అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను 100 గ్రామ్స్ చింతపండుని తీసుకున్నానండి. ఈ చింతపండులో ఎటువంటి ఈనలు, నలకలు, పెంకులు, గింజలు లాంటివి లేకుండా కంప్లీట్గా క్లీనింగ్ అనేది చేసుకోవాలి. ఈ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి చింతపండులో నేను చెప్పిన పార్టికల్స్ ఏమున్నా కానీ మనకి అల్లం పచ్చడి టేస్ట్ అనేది కంప్లీట్గా మారిపోతుంది. అలాగే టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్గా కుదరదు. ఇప్పుడు ఇందులోకి చింతపండు మునిగేంత వరకు హాట్ వాటర్ అనేది పోసేయండి. తర్వాత ఇందులోకి ఒక 50 గ్రామ్స్ సాల్ట్ వేసుకుని మూత పెట్టేసి చింతపండుని సాల్ట్ని హాట్ వాటర్లో నాననివ్వండి. కనీసం 2 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. మీకు టైం ఎక్కువ ఉంది అనిపిస్తే 3 అవర్స్ నానబెట్టుకుంటే ఇంకా మంచిది. మినిమం సోకింగ్ టైం 2 అవర్స్. సో 2 అవర్స్ తర్వాత మనం లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే చింతపండు అనేది చాలా బాగా నానిపోయి ఉంటుంది. ఒకసారి చేత్తోని చింతపండు, ఉప్పు, వాటర్ని బాగా పిసుక్కోండి. తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎటువంటి అడిషనల్ వాటర్ అనేది యాడ్ చేయకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా ఫైన్ ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోండి. మనకి ఈ చింతపండు ప్యూరీ కన్సిస్టెన్సీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అనే దాన్ని బట్టే మనకి పచ్చడి టేస్ట్, టెక్స్చర్ రెండు కూడా కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటాయి. మనకి ఈ మిశ్రమం అనేది బాగా పల్చగా వచ్చేస్తే పచ్చడి బాగా పల్చగా ఉంటుందండి. సో అవసరం అనిపించినంత వరకే, అంటే చింతపండు మునిగేంత వరకే వాటర్ అనేది యాడ్ చేయమని చెప్పాను ఇందాక. తర్వాత ఒక 100 గ్రాములు అల్లం తీసుకున్నాను. అల్లంని 2-3 సార్లు బాగా కడగండి. ఎందుకంటే అల్లంలో బాగా ఇసుక, డస్ట్ అనేది ఉంటుంది. సో బాగా కడిగిన తర్వాత పైన పొట్టు అనేది అస్సలు పీల్ ఆఫ్ చేయొద్దు. రఫ్గా పీసెస్ లాగా కట్ చేసుకోండి. కట్ చేసుకుని ఈ ముక్కల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 50 గ్రామ్స్ పొట్టు తీయనటువంటి వెల్లుల్లి రెబ్బల్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకుని అల్లం, వెల్లుల్లి రెండింటిని కూడా వాటర్ ఏమీ యూజ్ చేయకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా కచ్చాపచ్చాగా గ్రైండింగ్ చేసుకోండి. తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు ప్యూరీ ఏదైతే ఉందో అది కూడా ఇందులోకి వేసేసి ఇప్పుడు మూడింటిని కలిపి మరొకసారి బాగా ఫైన్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ అనేది అస్సలు యూజ్ చేయొద్దు మీరు ఈ రెసిపీ ప్రిపరేషన్లో. తర్వాత గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమం మొత్తాన్ని కొంచెం వెడల్పుగా ఉన్న ఒక బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీరు ట్రాన్స్ఫర్ చేసుకునే బేసిన్ అయినా గిన్నె అయినా కూడా పొడిగా ఉండేటట్టు చూసుకోండి. తడి ఏమాత్రం తగిలినా కూడా పచ్చడి అనేది కంప్లీట్గా పాడైపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కేజీ సన్నగా తరిగినటువంటి బెల్లం వేసుకోండి. నేను చూపించబోయే ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేస్తే పచ్చడి అనేది పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్తో ఖచ్చితంగా సంవత్సరం పైనే నిలువ ఉంటుందండి. సో బిగినర్స్ కూడా ఎలాంటి డౌట్ లేకుండా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ పచ్చడి అనేది. ఇందులోకి 100 గ్రామ్స్ వరకు షుగర్ అనేది వేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు అనేది వేసుకోండి. తర్వాత ఒక 50 గ్రామ్స్ కారం వేసుకోండి. నేను ఈ రెసిపీ ప్రిపరేషన్కి మనకి పచ్చళ్ళకి యూజ్ చేసే కారం అనేది యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే రెగ్యులర్ కారం కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మెంతిపిండి వేయండి. అంతకంటే ఎక్కువ వేయొద్దు. టేస్ట్ అనేది టూ మచ్ డామినేటింగ్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పొడిగా ఉన్న మీ చేత్తోనే కలపండి. మీరు గెరిటితో కంటే కూడా చేత్తో కలుపుకుంటేనే ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కంబైన్ అవుతాయి. సో మీ చెయ్యి ఏమాత్రం తడి లేకుండా చూసుకోండి. బాగా పొడిగా ఉండేటట్టు చూసుకుని బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న ఈ మిశ్రమం మొత్తాన్ని 2 బ్యాచెస్లో మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంటే కలిపిన మిశ్రమం నుంచి సగం క్వాంటిటీ ఫస్ట్ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా గ్రైండింగ్ చేసుకోండి. మనకి ఎంత బాగా గ్రైండింగ్ చేయాలి అంటే మనకి ఆ మిశ్రమం అనేది కొంచెం బంకగా, జిగురుగా వచ్చేలాగా మనం గ్రైండింగ్ చేసుకోవాలి. అంటే మనం వేసిన బెల్లం, షుగర్ అంతా కూడా బాగా బ్లెండ్ అయిపోయి కొంచెం బాగా జిగురు లాగా వస్తుంది కన్సిస్టెన్సీ అనేది. సో ఆ టెక్స్చర్, కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. సో మొత్తం ఒకేసారి వేసేసి గ్రైండ్ చేసే కంటే 2 or 3 బ్యాచెస్ మీ కన్వీనియన్స్ని బట్టి వేసుకుని గ్రైండ్ చేస్తే పచ్చడి అనేది పర్ఫెక్ట్ టేస్ట్తో కుదురుతుంది. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. మిక్సీ జార్లో ఉన్నదేమో గ్రైండ్ చేయకముందు ఉన్న టెక్స్చర్, పక్కన గిన్నెలో ఉందేమో గ్రైండ్ చేసిన తర్వాత ఉన్న టెక్స్చర్. సో రెండింటికి డిఫరెన్స్ మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది కదా ఇక్కడ. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 బ్యాచెస్ గ్రైండ్ అయిపోయిన తర్వాత నాకు వచ్చిన టోటల్ పచ్చడి క్వాంటిటీ ఇదండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని నేను మరొక వెడల్పాటి బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేయటం వల్ల నాకు పోపు కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని నేను అలా చేశాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి 100 ml వరకు వేరుశనగపప్పు ఆయిల్ అనేది వేసాను నేను. మీరు కావాలి అనుకుంటే నువ్వుల నూనెతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పోపు అనేది. నూనె బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ల మినప్పప్పు, ఒక 1/8 టీ స్పూన్ అంటే 1/2 టీ స్పూన్లో ఇంకా సగం మెంతులు వేసుకోండి. ఆల్రెడీ మెంతిపిండి వేసాం కదా, అందుకే మెంతులు చాలా తక్కువ పడతాయండి, చూసుకుని వేసుకోండి.
తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. ఆవాలు కూడా మరీ ఎక్కువ వేసేయద్దు, ఆ ఘాట్ అనేది బాగా ఎక్కువ తెలిసిపోతుంటుంది. తర్వాత ఒక చిన్న వెల్లుల్లిపాయని కచ్చాపచ్చగా గ్రైండింగ్ చేసుకొని వేసుకోవచ్చు, ఆర్ఎల్స్ రోట్లో కచ్చాపచ్చగా దంచుకుని కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా గ్రైండింగ్ వేసేసుకున్నాను. తర్వాత ఒక 6-7 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కేవలం లో హీట్లోనే వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు బాగా ఎర్రగా ఫ్రై చేసుకోండి. తర్వాత లాస్ట్లో ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసే ముందు కొన్ని కరివేపాకులు వేసుకోండి. ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఈ పోపు అనేది కంప్లీట్గా చల్లారిపోవాలి. మనకి పోపు వేడి మీద ఉన్నప్పుడే పచ్చడిలో వేసి కలిపేసేసినట్టయితే పచ్చడి ఎక్కువ కాలం నిలువ ఉండదు. సో పోపు అనేది కంప్లీట్గా రూమ్ టెంపరేచర్ అంటే కంప్లీట్గా చల్లారిపోనివ్వండి. చల్లారిపోయిన తర్వాత మాత్రమే పచ్చడిలోకి పోపు అనేది ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా కలుపుకోండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, నిలువ పచ్చళ్ళు ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా మనకి తడి ఏ మాత్రం తగిలినా కూడా పచ్చడి షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ కాలం ఉండదు. సో పోపు వేసి బాగా కలిపేసుకున్న తర్వాత ఈ పచ్చడి అనేది ఎయిర్ టైట్ గా ఉండే ఒక గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకుంటే సంవత్సరం పైన నిలువ ఉంటుందండి. సో నేను చెప్పిన టిప్స్ అండ్ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఒక్కసారి రెసిపీ ప్రిపేర్ చేసి చూడండి. ఇంకెప్పుడు కూడా బయట నుంచి మీరు అల్లం పచ్చడి కొనుక్కుని తినరు. అంత బెస్ట్ టేస్ట్ గ్యారంటీ రెసిపీ ఇది. సో తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చి హెల్ప్ఫుల్ యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవడం కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. ఈ అల్లం చట్నీని మీరు రైస్ లోకి వేడివేడిగా ఉన్నప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుని తినండి. టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుంది. అలాగే అన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ లో కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్.